హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జూన్ 1, 2, 3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ధనుస్సు రాశి వారికి 3వ స్థానంలో రాహువు ప్రభావం వల్ల వీరికి చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ధనుస్సు రాశి వారికి జూన్ 1, 2, 3 తేదీల్లో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. గతంతో పోల్చుకుంటే వీరికి అన్ని శుభవార్తలే రాబోతున్నాయి. వీరి యొక్క కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు వీరికి రాబోతున్నాయి. గురుగ్రహ ప్రభావం వల్ల అన్నింటిలో వీరు ఖచ్చితంగా లాభాలనే పొందుతారు. అందరి సహాయాన్ని వీరు పొందబోతున్నారు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరికి గ్రహాల మార్పు వల్ల అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే, ఈ ధనుస్సు రాశి వారికి జూన్ 1, 2, 3 తేదీల్లో ఏం జరగబోతుంది అన్న అంశాలను అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ముందుగా ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే, ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి వీరికి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి స్వయం ప్రతిపత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసి గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు తన అనుకున్న వ్యక్తుల విషయంలో ఇతరుల జోక్యాన్ని అస్సలు భరించలేరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ఆధునికత, విద్య పట్ల ఆసక్తి, వినూతమైన వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మంచి మెమరీ పవర్ కూడా ఉంటుంది. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధించుకుంటూ సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు కలిగి ఉంటారు. దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలలో ఈ రాశి వారికి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు. అంటే వీరికి నచ్చితేనే ఒక పని చేస్తారు, నచ్చకపోతే ఎంత పెద్దవారు చెప్పినా ఆ పని మాత్రం చెప్పరు. ఈ రాశి వారు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వ్యక్తులు న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదు అన్న నిందను వీరు భరించాల్సి ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉండి కూడా అయిన వాళ్ళకి ఏమీ చెయ్యలేకపోతున్నాం అనేటటువంటి భావన వీరిలో తరచూ కలుగుతుంది.
అయితే ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది. అంటే జూన్ 1, 2, 3 తేదీల్లో వీరి తలరాత అనేది మారబోతుంది. అయితే ఈ ధనుస్సు రాశి వ్యక్తులకు 3వ స్థానంలో రాహువు యొక్క ప్రభావం చాలా బాగా ఉండబోతుంది. అంటే వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఈ రాశి వ్యక్తులకు గురుగ్రహ ప్రభావం వల్ల అన్నింటిలో లాభాలు వీరు పొందబోతున్నారు. ఈ రాశి వ్యక్తులకు అందరి సహాయ సహకారాలు అందబోతున్నాయి. ఈ నెల మొత్తం వీరికి లాభదాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులకు ఈ టైంలో నూతన వ్యక్తుల పరిచయాలు వీరికి కాబోతున్నాయి. ఒక నూతన వ్యక్తి పరిచయం వల్ల వీరి తలరాతనైతే మారబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ జూన్ మాసంలోనైతే వీరికి అన్ని మంచి ఫలితాలే పొందుతారు. గతంతో పోల్చుకుంటే వీరికి అన్ని సమస్యలు తీరిపోతాయి. వీరి యొక్క అన్ని బాధలు తీరిపోతాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల వీరు అన్ని లాభాలనే పొందుతారు. ఈ టైంలోనైతే మీరు సంఘంలో పేరు ప్రతిష్టలు మీకు పెరగబోతున్నాయి. అవసరానికి మీకు చేతికి డబ్బు కూడా అందుతుంది. వృత్తి ఉద్యోగంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ టైంలో ఈ ధనుస్సు రాశి వ్యక్తులకైతే శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. అయితే ధనుస్సు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ టైంలోనైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కంపల్సరీ శుభవార్త రాబోతుంది. సంతాన యోగం అనేది కనిపిస్తుంది. ఈ రాశి వ్యక్తులు ఈ నెలలో ఈ జూన్ 1, 2, 3 తేదీల్లో అయితే ఆభరణాలు అంటే బంగారం కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి ఆర్థికపరమైన అంశాలు లాభాలు రాబోతున్నాయి. నిరుద్యోగులకు కూడా ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఖచ్చితంగా ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పనుల్లో విజయాలను సాధిస్తారు. ఈ రాశి వారికి ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మీ యొక్క పెద్ద కోరిక కూడా ఈ టైంలో తీరబోతుంది. మీకు మంచి ఒక పెద్ద కాంట్రాక్ట్ అయితే రాబోతుంది. అన్ని విధాలుగా మీకు ఆనందదాయకంగా ఈ టైం ఉండబోతుంది. పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం కనిపిస్తుంది. ఈ టైంలో మీకు స్నేహ సంబంధమైన వ్యక్తులు మీకు పరిచయం కాబోతున్నారు. వారి పరిచయం వల్ల మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది. అయితే ఈ రాశి వారికి వివాహం కాని వ్యక్తులకు వివాహ యోగం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కనిపిస్తుంది. ఈ టైంలో అన్ని శుభవార్తలు రాబోతున్నాయి.